విజయవాడ 45వ డివిజన్లో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచన మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విజయవాడలో ఉన్న సమస్యలు అన్నిటిపై ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధులు అందరం కలిసి తీసుకువెళ్లామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఈ సమస్యలు అన్నిటిపై స్పందించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవియన్స్కి. మొన్న కూడా గ్రీవియన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవియన్స్లో అంతకుముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్లు కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ, ఇవన్నీ పరిష్కరిస్తాం. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా మంచి పండగ వాతావరణం ఉంది. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నగరానికి ఉన్న సమస్యలను అతి త్వరలో తీరుస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.